హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఒక కప్పు గోధుమ పిండితో ఇప్పుడు బిస్కెట్ చేసుకుందాము. ఒక కప్పు గోధుమ పిండి ఇలా తీసుకుని ఇలా జల్లెడ పట్టుకొని ఇలా జల్లెడ పట్టాలండి. మామూలుగా వేసుకుని జల్లించుకుంటే కింద పైన పడిపోతుంది కనుక ఇలా కప్పులో వేసి ఇలా నీట్గా జల్లెడ పట్టి అదే కప్పుతో చక్కెర తీసుకున్నానండి. చక్కెర అందుట్లో 3 యాలక్కాయలు వేసుకుని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇది పౌడర్ చేస్తానండి. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా గోధుమ పిండి చక్కెర పౌడర్ కలిపి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలిసేలా గోధుమ పిండి చక్కెర పౌడర్ కలిసేలా బాగా మిక్స్ చేసుకుని మనం ఈ గ్లాసుతో నెయ్యి 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. నేను 2 గ్లాసులు తీసుకుని ఇలా వాటర్ అది వేయలేదండి. ఇలాగే చపాతీ ముద్ద టైపులో కలిపి ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి. మరి పలసగా వత్తకూడదు, మందంగా చేసుకోవాలి. పిల్లలకైతే చిన్నపిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. కొట్ల మీద అవి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుని కొంచెం శ్రమ 10-15 నిమిషాలు సమయం పడుతుంది. ఇలా మనకి ఏ షేప్లో కావాలిస్తే ఆ షేప్లో చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి, గుల్లగా ఉంటాయి, పిల్లలకి తినడానికి సూపర్గా ఉంటాయండి. ఈ గోధుమ పిండి కనుక పెద్ద మనకేమీ ప్రాబ్లం ఉండదు. చాలా అంటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చినాయి అన్నది నాకు కామెంట్ చేయండి. హెల్దీ ఫుడ్ కనుక ట్రై చేసుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. చంటి పిల్లలకి చాలా హెల్దీ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియోలు మీకు వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇప్పుడు ఇలా అట్ల ప్రయాణం ఉంటుంది కనుక అది పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఐపీఎంలో పెట్టకూడదండి, ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. వీటి నిండా నెయ్యి ఉంది కనుక మనం దీనికి ఏమి నెయ్యి వేసే అవసరం ఏమీ లేదండి. ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా ప్రతి ఒక్కటి ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టుకోవాలండి పైన. ఇప్పుడు ఒక 5 నిమిషాలండి, ఎక్కువ కాదు. 5 నిమిషాలకి మళ్ళీ ఇలా రివర్స్ చేసుకోవాలి. బెళ్ళలు ప్రతి ఒక్కటి కూడా తిరిగేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవైతే. నెయ్యి చక్కెరే కాబట్టి ఇలా అన్నీ తిరిగేస్తానండి. తిరిగేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు, ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం అంతా టైం అంతా మొత్తం మీద ఒక 10 నిమిషాలండి. మనం చేస్తాం మొదలెట్టిన కాడి నుంచి 10 నిమిషాలు. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు చక్కెర, 2 గ్లాసులు టీ గ్లాసులు, చిన్ని గ్లాసులు అండి. చిన్న గ్లాసుతో 2 గ్లాసులు అయితే నెయ్యి పోసాను. వాటర్ అయితే పోయలేదు నేను, వాటర్ అవసరం లేదండి. మీ చాయిస్ అండి. మీకు నెయ్యి దొరకలేనప్పుడు వాసన లేని ఆయిల్ కూడా వేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ అండి.
సాయంకాలం మనకి స్నాక్స్గా చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి. ఊరికే 10 నిమిషాల్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఒక కప్పుకి ఇన్ని అయితే అయినాయి. చాలా గుల్లగా సూపర్గా కుక్ అయినాయండి. లోపలైతే వెరీ టేస్ట్గా ఉన్నాయండి. నేనైతే టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని కామెంట్ చేయండి ఎలాగుందో. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.